జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని ఆర్డీఓ నరేందర్ అన్నారు. బుధవారం సారంగపూర్ మండలంలోని పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో ఆర్డీఓ నరేందర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈ నెల 11 నుండి 15 వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారుల సహకారంతో జాతరను విజయవంతంగా జరిగేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు 3 రోజులు నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుంది. మరి కార్యదర్శిగా కూడా దేవాలయం తరఫు నుంచి ఇప్పుడు కూడా కళాకారులందరూ అక్కడ ప్రదర్శన ఏర్పడేది. పౌరాణిక సినిమాలు ప్రదర్శిస్తారు కాబట్టి కూడా పిలిచేది ఎవరు మళ్ళీ వస్తారంటే రాకపోతే బంద్ పెడతాం. అట్లా కాదు కదా, కూర్చొని చెప్తాను. పిలిచేది ఎవరు, పిలిచారా, ఎప్పుడు పిలుస్తారు, కన్ఫామ్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి. నేను చెప్పబోయేది ఏంటంటే మనం ఖచ్చితంగా గత సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి హరికథ, బుర్రకథ, ఇంకా ఒక్కొక్క లాంటి కళాకారులకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఏ ప్లేస్లో ఎవరు చేయాలి, ఆ కార్యక్రమాలు నిర్వహించాలని ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ శివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా నిరంతరంగా జాతి గతం చెప్పండి. ఇప్పుడు నేనేమంటాను అంటే సార్, గతంగా ఇప్పుడు ఈ హరికథలు ఇవన్నీ చేయాలంటే మీ ద్వారా వాళ్ళని రాత్రి 6 గంటల నుంచి బుర్రకథ, ఒగ్గు కథ, హరికథ ఆ కార్యక్రమాన్ని మేము షెడ్యూల్ తయారు చేస్తాం సార్. దానికి 2 గంటలు 3 గంటలు టైం కేటాయిస్తాం సార్. ఈ వీరితో పాటు ఇంకా వీలైతే ఇంకా కొంతమంది హరికథలను పంపిస్తాం సార్. చాలామంది మాకు ఫోన్ చేశారు. కాకపోతే ఎందుకంటే నాకు కొత్త కాబట్టి పాత వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలని చూసి నేను కూడా అవకాశం వెళ్ళేసే వరకు నేను మా షెడ్యూల్ తయారు చేసినాక ఆ గ్యాప్ ఉన్న పీరియడ్లో వేరే వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాను సార్. లేకపోతే భజన మండలం సార్ జగిత్యాలలో భజన మండలం ఇన్వైట్ చేస్తున్నాను సార్. సభాముఖంగా అందరూ చెప్తున్నాను సార్. మేము వీలైనంత వరకు భగవంతుని యొక్క ఆ రోజు నామస్మరణ చేయడానికి మంచి అవకాశం కాబట్టి భగవంతునికి మహాశివరాత్రి ప్రధానంగా మనకు రామప్రసాద్ గారు ఉన్నారు సార్. వారిని ఏర్పాటు చేస్తారు సార్. ఒకటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి సభలో మీకు ప్లస్ మరి కోదేరు వద్ద సార్. ఈ దేవాలయంలో ఎక్కడ మనం అడుగుపెడదామంటే కూడా మనకు అంత జరిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమీ వీలు కాదు సార్. కనుక కళ్యాణ మండపం వద్ద కోదేరు వద్ద ఏర్పాటు చేస్తాం సార్. తీసుకోలేదంటే వాట్ ట్రాన్స్ఫర్ తీసుకోలేదు. ఐ ఇష్యూడ్ చెక్ ఐ ఇష్యూడ్ చెక్ మీద నడుతుంది మరి ఎవరు లోపండి చెక్ ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకోలేదు. ఏ గారికి అంత తెలియలేదు, మీరు చెప్పండి. ఇచ్చిండా సార్ ఒక నిమిషం చిన్న సబ్మిషన్. ఈ చెక్ ఎప్పుడు ఇచ్చేది? ఇప్పుడే ఈ గారు అంటే నా దగ్గర చెక్ రాలేదంట. నేను మాట్లాడి అదే నేను అదే అంటాను. మరి ఎక్కడ ఉన్నది, మీరు ఎందుకు రాలేదని అంటే మా అంటే అంత అది కాదు చెప్పే ఆయన ఉన్నది, మీరు ఎందుకు రాలేదంటే నేను రాలేదు. ఆయన 40% 20% కట్ చేసి ఇస్తే తీసుకెళ్ళిండో తెలియదు నాకు. తీసుకెళ్ళండి, అది కూడా గుర్తొచ్చిన ఈవినింగ్ కూడా వచ్చి తీసుకెళ్ళి నమస్కారాలు తెలియజేస్తూ మంచి సూచన ఆలోచనలు మాకన్నా ఎక్కువ మీకే అందం ఉంది కాబట్టి అన్నీ చెప్పింది సార్, సంతోషం. కానీ ఒకటి బాధాకర విషయం ఏంటంటే వాస్తవంగా మేము అక్కడ దగ్గర ఉండే పరిస్థితి ఉండదు. పూజ చేసేటప్పుడు మేమంటే ఇడిచిపెట్టండి, లోకల్ సర్పంచ్ కాబట్టి వాళ్ళు ఉంటారు కంపల్సరీ. లోకల్స్ వాళ్ళు ఎంపీటీసీ, సర్పంచ్ వాళ్ళని బయట గెంటేసే పరిస్థితి చూసినాం. పోయినసారి ఇట్లా మంగళారతి పట్టుకొని ఉంటే మాకు అందరికీ దొబ్బేస్తే నా జుట్ట కాలిపోయింది ఇక్కడ. అటువంటి పరిస్థితి పోలీస్ సిబ్బంది మరి చేయండి కాదంటలే, మీరు సహకరిస్తేనే రథం అన్నది ముందటికి వెళ్తుంది. కానీ అదే సిబ్బంది మీరు పోలీసు వాళ్ళు లోకల్లో చేయాలి. అందరినీ దొబ్బేస్తే అక్కడ ఎవరుంటారు? ఒక అయ్యగారు ఒక్కరే మిగులుతారు. చుట్టుపక్కల మొత్తం పోలీసు వాళ్ళే ఉంటారు. మాట వంటలు ఎవరు ఉండరు అక్కడ. దయచేసి మీరు గదొకటి గమనిస్తే సంతోషిస్తాం. మరి మన అందరి సహకారంతో అధికారులు ఫస్ట్ మెయిన్ అధికారులు సహకరిస్తేనే జనాలకు ఏ ఇబ్బంది కలగదు. దయచేసి అధికారులు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించాలి. మీరు మీతో పాటు మేము సుతం ఏదున్నా కానీ సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాం. మనకన్నా ఎక్కువ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి
ఇమ్మీడియట్లీ మనకి ఏం కావాలన్నా మనకు ముందుండి మన దేవాలయానికి ఏ ఇబ్బంది ఉన్నా మనకు అందుబాటులో 2 రోజులు అడిగినా సార్ దయచేసి ఈ 4 రోజులు మీరు పూర్తి మీ అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా 11వ తారీఖు నుండి 15 సాయంత్రం వరకు మీరు ఇక్కడనే ఉండి ఈ పర్యవేక్షణ చేయాలని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎట్లా చెప్పంటే మా విలేజ్లో ఈ దేవునికి మేము సేవ చేసుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎట్లా చెప్పంటే ఇప్పుడు ఒక టెంపుల్కే కాకుండా మా విలేజ్లో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వచ్చిన ఏది భక్తులకు గ్రామ పంచాయతీ ఇంతకుముందు ఆడియో చెప్పారు మీకు కూడా బాధ్యత ఉందని చెప్పంటే మేము కూడా సార్ మా టెంపుల్కి వచ్చినా మా విలేజ్కి వచ్చి ఎట్లా చెప్పంటే మా దగ్గరికి వచ్చినట్టు వాళ్ళు ఒక బంధువులా మేము అనుకొని వాళ్ళకు కూడా ఎట్లా చెప్పంటే ఏం సమస్య ఏం వాళ్ళ ప్రాబ్లం లేకుండా మేము కూడా లైటింగే కానీ వాటర్ ప్రాబ్లం అయితే కానీ ఇంకా శానిటేషనే కానీ పార్కింగ్ కానీ ఎట్లా చెప్పంటే మేము కూడా దగ్గర ఉండి ఈ 5 రోజులు ఎట్లా చెప్పండి సార్ మేము కూడా ఇక్కడ లోపల ఉండి అధికారులతో మేము వాళ్ళకు వాళ్ళ సలహాలు మేము తీసుకుంటూ మాకు కూడా ఏమన్నా ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఎట్లా జరుగుతుంది జాతర అనేది ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటుంది మాకు కొంచెం తెలుసు అర్థమైతే తెలుసు. మేము కూడా కొన్ని చిన్నలైన కానీ చిన్న ఆలోచన నాకున్న ఆలోచన మీకు చెప్తాం. వాటిని కూడా త్వరలోనే వాటి ఏ అవసరాలకు ఉపయోగించాలో కూడా వాళ్ళు డిస్ప్లే మీద పెట్టడం జరిగింది. అట్లానే రేపు ఈవినింగ్ వరకు కూడా కొత్త కమిటీ మళ్ళీ కూడా రావడం పోతుంది. వాళ్ళతో కూడా మళ్ళీ ఇంకొకసారి గౌరవ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వచ్చి మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకొని ఇంకా అదనంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది దీన్ని మంచిగా అంటే ప్రశాంతంగా ఇప్పుడు వీర్పూర్ జాతర 2 సార్లు వచ్చి వీళ్ళు ఆర్డీఓ గారు కోఆర్డినేట్ మీటింగ్ పెట్టడం జరిగింది, ప్రశాంతంగా జరిగింది. అట్లానే ఇక్కడ కూడా మన ఈ కమిటీ మెంబర్స్ ఏర్పడిన తర్వాత రేపు ఈవినింగ్ వరకు డిక్లేర్ అవుతుంది. అలాగే ఈ 2 డేస్లో మళ్ళీ వచ్చి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వచ్చి ఒకసారి రివ్యూ పెట్టి ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుందని అనేది ఇప్పుడు చేయడం జరుగుతుంది. అట్లాగే కళ్యాణానికి ఎలా అయితే టికెట్ తీసుకొని వాళ్ళు కూర్చుని పెడతారో వాళ్ళకి కూడా ఒక లైన్ పెట్టి తాళ్ళు పెట్టేస్తే ఆ 250 రూపాయల కళ్యాణ టికెట్ ఉన్న వాళ్ళకి 20 కూర్చుంటారు. తర్వాత వాళ్ళు ఖాళీ వచ్చిన భక్తులు తర్వాత కూర్చుంటారు. అట్లానే స్థానికులే పెంపట్ల కోనపూర్ వాళ్ళే వచ్చి ఇక్కడ అభిషేకం కాకుండా ఆ టైంలో ఎక్కడ నుండి వచ్చినా అలో చేయాలి. ఎందుకంటే పెంపట్ల కోనపూర్లే వాళ్ళే వాస్తవాలు ఇక్కడే కాబట్టి ఇక్కడే చేస్తాను కాదు. మన వెమ్లవాడ రాజేశ్వర స్వామి ఆలయంలో కూడా అంతే. మార్నింగ్ 4 o'clock నుండి 6 o'clock వరకు ఎవరిపైనా అభిషేకం ప్రవేశం ఉంటుంది. కాబట్టి సేమ్ టైంలో మనకి కూడా ఎక్కడి నుండి వచ్చినాం కాకుండా ఇన్ టైంలో వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీ కల్పించి మిగతా వాళ్ళకి అభిషేకానికి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎట్లయితే పెట్టిందో అక్కడే కంటిన్యూషన్ చేసి ఈ అందరి కోఆర్డినేట్ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సమన్వయంగా కోఆర్డినేట్ చేస్తూ ఇది విజయవంతం జాతర అందరం కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మనం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ దుబ్బరాజేశ్వర స్వామి 2018 సంవత్సరం యొక్క జాతర ఏర్పాట్లు చేయడంలో భాగంగా అన్ని శాఖల అధికారులు, టెంపుల్ ధర్మకర్త మండలి, ఈవో గారు, స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీ గారు, అందరి పుర ప్రముఖులు, ప్రెస్ మిత్రులు అందరి సమక్షంలో మనం చాలా సుదీర్ఘంగా ఈ జాతర ఏర్పాట్ల గురించి చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సాంప్రదాయకంగా జరగవలసినటువంటి కార్యక్రమాల మీద మనం చర్చించుకున్నాం. ఏ రోజు ఏ కార్యక్రమాలు ఏ టైంకి జరుగుతాయి, అవి ఎట్లా నిర్వహించబడతాయి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి ఏర్పాట్లను మనం ఒకసారి పునఃపరిశీలన చేసుకొని గుర్తుకు తెచ్చుకొని అదే విధంగా కొనసాగించాలా, ఏమైనా మార్పులు చేయాలనే దాన్ని కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. అందరి ఆమోదం మేరకు, ఏకాభిప్రాయ తీర్మానం మేరకు నిశ్చయించబడిన కార్యక్రమాలకు తప్ప ఇంకా వేరే కార్యక్రమాలు ఏమీ లేవని అటు పండితులు, ఇటు ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ దగ్గరనే పర్మనెంట్ 24 hours పనిచేసే విధంగా డాక్టర్ అండ్ మెడికల్ సిబ్బందితోటి ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఆ సీసీ కెమెరాలు అన్నింటినీ మానిటరింగ్ కంట్రోల్ రూమ్ దగ్గర కనెక్ట్ చేసి ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ వారు వాటిని గమనిస్తూ ఉండడం, అక్కడనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మినీ ఫైర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా క్షుణ్ణంగా మనం చర్చించుకొని రెజల్యూషన్స్ తీర్మానాలు ఏర్పాటు చేసుకున్నాం.
దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ ఆర్డర్స్ కూడా ఈరోజు తీర్మానాలకు సంబంధించి మ్యాచింగ్ ఆర్డర్స్ని ఒక ప్రొసీడింగ్స్ ద్వారా మనం ఇవ్వబోతున్నాం. ప్రత్యేకమైన ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఆయా సంబంధించిన పనులు ఆయా శాఖల వారు ఆయా వ్యక్తులు ఆయా అధికారులు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఇంత విస్తృతంగా 2 గంటల పాటు సాగినటువంటి సమన్వయ సమావేశంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి అధికారులు అనధికారులు అందరి యొక్క సూచనల్ని పరిగణలో తీసుకొని ఒక ప్రాథమిక అవగాహనకి ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీని తర్వాత ఒక 1-2 డేస్లోనే మళ్ళీ సెకండ్ హై లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ లోపల ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు అన్ని శాఖల వాళ్ళు లీడ్ తీసుకొని ప్రారంభిస్తారు. ఎందుకంటే 11వ తారీఖు అంటే ఈరోజు 6వ తారీఖు, మధ్యలో ఒక 4-5 రోజులు గ్యాపే ఉంది కాబట్టి ముందస్తు చర్యలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు పర్టికులర్గా ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాప్ ఏదైతే అనుకున్నామో అక్కడ ఏర్పాటు చేసుకోవడం, అటు నుంచి వచ్చే ధర్మపురం నుంచి వచ్చే సైడ్ పార్కింగ్ కోసం వేయాల్సినటువంటి కల్వర్ట్స్, ఈ పైప్ లైన్కి సంబంధించినటువంటి డిగ్ చేసిన మట్టిని కూడపడం, ఇలాంటి ఏదో ఏర్పాట్లు ఉంటాయో చేసుకుంటారు. ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కావాల్సిన ఏర్పాట్లు అన్నిటికీ సహకరిస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్నీ సక్రమంగా జరగాలంటే అన్ని శాఖల వాళ్ళు అధికారులు అనధికారులు ఈ క్షణం నుంచే తమ తమ బాధ్యతలు ఏవో మనం చర్చించుకున్నాం కాబట్టి ఆ దిశగా పనులు ప్రారంభించాలని, ఇప్పటి నుంచి ప్రిలిమినరీ పనులు ప్రారంభం అనేది జరగాలి. ఇప్పుడు మళ్ళీ 2వ సమన్వయ మీటింగ్ నాటికి ఎవరు ఏం చేసినారు అంటే ఇది అయింది ఇది అవుతుంది అనే దశలు ఉండాలి అనేది మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఈ సమన్వయ సమావేశం ఇచ్చేసిన అందరికీ పేరు పేరున మా జిల్లా యంత్రాంగం తరఫున మరియు ఈ పవిత్ర దుబ్బ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తరఫున అందరికీ